ధనలక్ష్మి ఉండి ఆ పనకు నేను వెళ్ళి చూసొస్తానక్క అని చెప్తుంది. సరే అని అంటుంది. అక్కడి నుంచి ధనలక్ష్మి వెళుతూ ఉంటుంది. చూసేకి రాజు నుండి చీర కట్టుకొని కావ్య కోసం టీ పెడుతూ ఉంటాడు. ప్రకాశం వచ్చి వెనకలు వచ్చి కౌలు తీసుకొని పెట్టు శైలజ ముద్దు అని చెప్తూ ఉంటాడు. పెడితే కంపులు అంటుకుంటుందని చెప్తాడు రాజు. అక్కడున్న ధనలక్ష్మి చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ప్రకాశం ఉండి శైలు అని అంటాడు. ఆ మాట విని ఇక్కడున్న ధనలక్ష్మి ఆ పేరు విని ఒక్కసారి షాక్ అయిపోతుంది. ప్రకాశం ఉండి నా బాడీలో అప్పుడే మంటలు ఎక్కిపోయినాయి, ముద్దు పెట్టు శైలజ అని అంటాడు. నువ్వు పెడితేనే నేను నిన్ను వదులుతాను అని అంటాడు. ఆయన గట్టి పట్టుకుంటూ ఉంటాడు. నువ్వు వద్దు వద్దు అంటుంటే నాకు ముద్దు ముద్దు అనిపిస్తుంది, పెట్టు అని అంటాడు. అక్కడున్న ధనలక్ష్మి ఏమండి అని పిలుస్తుంది. అక్కడున్న ప్రకాశం ఒక్కసారి షాక్ అయిపోతాడు. తిరిగి రాజు కూడా షాక్ అయిపోతాడు. తిరిగి అక్కడ వాళ్ళు పిల్లల్ని చూసి ధనలక్ష్మి అలానే చూస్తుంటుంది. ప్రకాశము రాజు వైపు చూస్తూ ఉంటాడు. రాజుకు అరే నువ్వా, అవును బాబాయ్ నేనే అని చెప్తాడు. ఈ వేషం ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు. ధనలక్ష్మి ఉండి నీ పిచ్చి వేషాల గురించి ఫస్ట్ చెప్పు అని చెప్తాడు. ప్రకాశం ఉండి నువ్వు ఆగవే అని అంటాడు. ప్రకాశం ఉండి రాజు దగ్గర ఇదేంట్రా వేషము అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న రాజు చీరను ఉప్పేస్తూ ఉంటాడు. ధనలక్ష్మి ఉండి ఎందుకురా నువ్వు ఎందుకు చీర కట్టుకున్నావు అని చెప్తాడు. అక్కడున్న రాజుని మేము ఇప్పుడు ఆలోచించే చీర గురించి కాదు పేరు గురించి అని చెప్తాడు. అక్కడ ప్రకాశంని ఇరికిస్తాడు. ప్రకాశం ఆలోచిస్తూ ఉంటాడు. ధనలక్ష్మి ఉండి శైలజ ఎవరండి అని అడుగుతూ ఉంటుంది. ఎవరు శైలజ అని అడుగుతాడు. అక్కడున్న రాజు ఉండి ఏంటి బాబాయ్ ముద్దు పెట్టు శైలజ అని నువ్వే కదా అడిగింది అని చెప్తూ ఉంటాడు. ప్రకాశం ఉండి నువ్వు చీర కట్టుకున్న విషయాన్ని నన్ను దాంట్లో కవర్ చేయకరా అని అంటాడు. అక్కడున్న ధనలక్ష్మి ఉండి అవునరా నువ్వెందుకు చీర కట్టుకున్నావు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి పిన్ని ఇప్పుడు చీర గురించి ఆలోచిస్తే నీ కాపురమే కూలిపోతుంది, ఆ శైలజ ఎవరు అడుగు అని చెప్తూ ఉంటాడు. ఏమండి మర్యాదగా చెప్పండి ఆ శైలజ ఎవరు అని అడుగుతూ ఉంటుంది. అక్కడున్న ప్రకాశము రాజు చేయి పెట్టుకొని ఏంట్రా నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికించవు కదరా అని అంటాడు. దుర్మార్గుడా అని అంటాడు. అక్కడున్న రాజు ఉండి సారీ బాబాయ్ మేము ఇరుక్కున్నప్పుడు వేరే వాళ్ళు ఇరికిచ్చి తప్పించుకున్న వాళ్ళని ధన్యుడు అన్నారు పెద్దలు అని చెప్తాడు. పిన్ని చూడు పిన్ని అని అంటాడు. అక్కడున్న ధనలక్ష్మి ఏమండి రాత్రి చాటింగ్ చేసి దాని దగ్గర కదా అని అంటుంది. అక్కడున్న రాజు తప్పించుకుపోతాడు. ప్రకాశం ఉండి నేను నమ్మకండి అని అంటాడు. మీరు ఎంత అమాయకుల్లో ఇప్పుడే నేను వాటేసుకుని చూసినలేండి. నిజం చెప్పండి ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? ఆ రోజు నేను షాపింగ్ వెళ్ళినప్పుడు కూడా ఆ రోజు మీరు ఇంట్లోనే ఒక్కరే ఉన్నారు, ఆ రోజు వచ్చిపోయింది కదా అని అంటాడు. వామో నువ్వు ఎప్పుడు విషయండి ఇప్పుడు తీసుకున్నావు ఏంటి, నీకు దండం పెడతాను, నేను ఏం తప్పు చేయలేదే అని అంటాడు. అక్కడ ఉన్న ధనలక్ష్మి ఉండి వాళ్ళిద్దరు అలానే కొట్లాడుకుంటూ ఉంటారు. రాజు ఉండి వాకిలు తీసి కావ్య దగ్గరికి కాఫీ తీసుకుని వెళ్తూ ఉంటాడు. కావ్య ఉండి సోఫా పైన కూర్చొని ఉంటుంది. కళావతి మై డ్రీ శ్రీవతి తీసుకోండి వేడి వేడి బెడ్ కాఫీ అని ఇస్తూ ఉంటాడు రాజు. కావ్య ఉండి కాఫీ ఓకే శ్రీవారు మీరేంటి అలా వచ్చారు అని అంటుంది. రాజు నుండి ఎలా వచ్చాను అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి ఈ కాఫీ మీరే పెట్టింది ఎవరు చూడకూడదని, మీరు నాకు సేవలు చేయడం ఎవరు చూడకూడదని అలా భయంగా వచ్చారేంటి అని అంటుంది. రాజుండి ఎవరిని చూస్తే బాగుండదని అందుకే అని చెప్తారు. అక్కడున్న కావ్య ఉండి కాఫీ సైడ్ పెట్టి ఏంటి భార్యకి సేవలు చేసి చిన్నతనంగా ఉంటుంది అని అంటుంది. ఎవరైనా చూసి అంత నామోషిగా ఉంటుంది అని చెప్తారు. అక్కడున్న రాజు ఉండి నేను అలా కాదు నేను ఎప్పుడు అన్నాను అని చెప్తాడు. కావండి ప్రత్యేకంగా చెప్పాలా మీ మాటలన్న ప్రమాదము అదే కదా అని అంటుంది. మీరు ఎక్కడో నా మీద ప్రేమతో తెచ్చారని నేను ఎంత మురిసిపోయాను, ఏదో బాధకి తెచ్చారని ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు ఈ కాఫీ ఏం అక్కర్లేదు మీరే తాగండి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి ఇప్పుడు నేను కాఫీ తెచ్చి ఇచ్చడం అందరూ చూడాలి కదా అని అంటాడు. అక్కడున్న రాజు అంతే కదా అని అడుగుతూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి అని అంటాడు. ఒక నిమిషం ముందు ఇప్పుడు అందరినీ పిలిచి మరీ సభలో ఫ్యామిలీ సభలో కాఫీ పెట్టింది నేనే అని అందరికీ చెప్పి అప్పుడు తీసుకొస్తాను నేను అని లేచి వెళుతూ ఉంటాడు అక్కడికి బయటికి. అప్పుడున్న కావ్య ఉండి
సరే వెళ్ళండి వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది. కావ్య ఉండి వెళ్తున్నాడా లేదని చూస్తూ ఉంటుంది. అక్కడున్న రాజు అక్కడే వాకిలి దగ్గర నిలబడి ఆపుందా లేదని చూస్తూ ఉంటాడు. కావ్య ఉండి రాజుకు చెప్తూ ఉంటుంది, నాకు కన్నీళ్ళు పెట్టించడానికి కారణం ఆ యామినేనండి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రాజు కోపం పడుతూ ఉంటాడు యామిని పైన. నాకు మిమ్మల్ని నుంచి దూరం చేయడానికి ప్లాన్ చేసిందండి అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న రాజు ఉండి కోపంలో దాన్ని ఈరోజు నేను చంపి తీరుతానని చెప్తూ ఉంటాడు. వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడున్న కావ్య ఉండి ఇవ్వండి ఇవ్వండి అని అలానే పిలుస్తూ ఉంటుంది. యామిని ఇంటికి కారు తీసుకొని వెళ్తూ ఉంటారు. కావ్య రాజు ఉండి అక్కడ మేడపై నుంచి ఇద్దరు వాళ్ళ అమ్మ యామిని చూస్తూ ఉంటారు. లోపలికి వెళ్ళి రాజు ఉండి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు యామినికి. నా జీవితం మధ్యకి రావద్దు అని చెప్పాను నిన్ను అని చెప్తూ ఉంటుంది. అక్కడున్న యామిని ఉండి కాలికి పడుతూ ఉంటుంది. రాజు కాలికి. అక్కడున్న కావ్య ఉండి అలానే చూస్తూ ఉంటుంది. రాజు ఉండి నువ్వు ఏడ్చి కన్నీళ్ళు పెడితే కూడా నేను నమ్మేస్తాను అనుకోకు అని చెప్తూ ఉంటాడు. అక్కడున్న యామిని అలానే చూస్తూ ఉంటుంది రాజు వైపు. మేము శ్రీశైలం వెళుతున్నప్పుడు అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందని ఇప్పటి వరకు నమ్ముతున్నాను. టెన్షన్ పడుతూ ఉంటుంది యామిని. ఆ యాక్సిడెంట్ కారణం నువ్వే నాకు అనుమానం అని చెప్తూ ఉంటాడు రాజు. అక్కడున్న యామిని అలానే ఆలోచిస్తూ ఉంటుంది. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.